నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 30 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు ఉండటంతో భక్తులు అంతకు ముందే స్వామిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 30 నుంచి 3 రోజుల పాటు స్వామివారి దర్శనానికి పూర్తి స్థాయిలో ఈడి పద్ధతిలో టోకెన్లు కేటాయించడంతో ఆ 3 రోజులు టోకెన్లు లభించిన వారికి మినహా మిగతా భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఏడాది చివరి రోజులు కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు కొండపైకి పోటెత్తుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ దాటి బయట అతిథి గృహాల వరకు విస్తరించి ఉంది. స్వామివారి దర్శనానికి ప్రత్యేకమైన రోజులుగా భావించే గురు శుక్రవారాలు భక్తులతో మరింత రద్దీగా మారనున్నాయి. తిరుమల గిరులు అనుబంధ ఆలయాల నిర్వహణపై దృష్టి సారించింది తితిదే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తితిదే పరిధిలోని ఆలయాల స్వయం నిర్వహణ దిశగా ఆదాయం సమకూర్చేలా చర్యలు చేపట్టారు తితిదే అధికారులు. తితిదే ఆలయాలకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చే వడ్డీతో నిర్వహణ కొనసాగేలా చూడాలనేది తితిదే ఆలోచన. వచ్చే నెలాఖరు నాటికల్లా తితిదే పరిధిలోని 61 ఆలయాల్లో స్వయం నిర్వహణ విధానం ప్రారంభమయ్యేలా తితిదే ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో శ్రీవారి ఆలయం, తిరుచానూరు అమ్మవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా 61 ఆలయాలున్నాయి. వీటిలో తితిదే నిర్మించిన ఆలయాలు 26 కాగా తన పరిధిలోకి తీసుకున్న ఆలయాల సంఖ్య 34. అందులో తిరుమల శ్రీవారి ఆలయం, తిరుచానూరు ఆలయంతో పాటు మరో 11 ఆలయాలకు మాత్రమే సొంతంగా నిర్వహణ భారాన్ని భరించే ఆదాయ వనరులున్నాయి. మిగిలిన 48 ఆలయాలకు అవసరమైన నిధులను తితిదే కేటాయిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయాల నిర్వహణ కూడా సొంతంగా చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తితిదే అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు తితిదే అధికారులు. జనవరి 31వ తేదీ నాటికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. భద్రాచల రామయ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజున వామన అవతారంలో భక్తులను స్వామివారు అనుగ్రహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారికి గోదాదేవి విరచిత పాసురాన్ని పఠించారు. పాసుర పఠనం అనంతరం గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి బేడా మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, నాదస్వర వాయిద్యాల మధ్య తిరువీధి పల్లకీ సేవను అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. సింహాద్రి శిఖరంపై వెలసిన స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మోగింది.
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ధనుర్మాస వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ పాసుర పఠనంతో గోదాదేవి వ్రత పర్వం జరిగింది. ప్రధాన పూజారి ఈ వ్రతం విశిష్టతను విశదీకరించారు. ఆలయ పూజారులు ఆస్థానపరంగా హారతి, పొంగలి నివేదన జరిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని సుమారు 300 మంది సుహాసినీలతో సప్త శనివార వ్రతం కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులు సప్త శనివార వ్రతంలో పాల్గొన్నారు. భూలోక వైకుంఠంగా ఖ్యాతిగాంచిన తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాథ స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పగల్పత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవమూర్తి నంపెరుమాల్తో పాటు ఆల్వార్ల మూర్తులను కూడా ప్రాకారాల్లో ఊరేగించారు. ప్రధాన ఘట్టమైన ఉత్తర ద్వార దర్శనం డిసెంబర్ 30న జరగనుంది. వైష్ణవ దివ్యక్షేత్రాల్లోనే అత్యంత ప్రధానమైన శ్రీరంగ క్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ప్రసిద్ధి.
మేడారంలో పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో పోనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో నూతన ధ్వజస్తంభాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మేడారం చేర్చారు. ఇక తాడ్వాయి మండలం కొండాయి నుంచికి చెందిన దబ్బగట్ల వంశీయులు గోవిందరాజుల స్తంభాన్ని మేడారం వనదేవతల గద్దెల వద్దకు చేర్చారు. మేడారంలో పాలరాయితో నూతనంగా నిర్మించిన గద్దెలపై పగిడిద్దరాజు గోవిందరాజుల స్తంభాలను పునఃప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో పూజారుల వంశీయులు, వారి కుటుంబాలు, మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ పాల్గొన్నారు. దీంతో మేడారం మహాజాతరకు అంకురార్పణ పూర్తయింది. భక్తులు సులువుగా దర్శించుకోగలిగేలా ఒకే వరుసలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల నిర్మాణం చేపట్టారు. ప్రకాశం జిల్లా కంభంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శతసహస్ర తులసీ దళార్చన వైభవోపేతమైంది. శ్రీవారికి తులసీ దళంతో అర్చించారు. అర్చకులు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. శ్రీశైల దేవస్థానం పరిధిలో చేపడుతున్న ఇంజనీరింగ్ పనులు, భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ సమీక్షించారు. దేవస్థానానికి చేరుకున్న అనంతరం ఆలయంలో చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం ఆలయంలోని పరిపాలనా భవనంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ ను నిర్మించి 3 నెలల్లో ప్రారంభించాలని ఈవో శ్రీనివాసరావును ఆదేశించారు. గంగాధర మండపం మొదలుకొని నంది మండపం వరకు సుందరీకరణ పనులు, సాలు మండపాల నిర్మాణానికి పలు సూచనలు చేశారు. శబరిమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. కేరళ నలుమూలల నుంచే కాకుండా దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నిటి నుంచి అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో శబరిమల చేరుకుంటున్నారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.